నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోని నెంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం. మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కిషన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్. రేపు ఏపీసీఐడీ కార్యాలయానికి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందన్న మంత్రి రోజా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయకేతనం ఎగరవేస్తారని జోస్యం. ఎవరూ సక్రమంగా పనిచేయరో వారిని మారుస్తున్నారని, అందులో తప్పేముందని నిలదీత. భారత్లో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందని, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోని నెంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో రైల్వే ప్రాజెక్టులో అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్య, వస్తు రవాణా కూడా పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో వందే భారత్ రైళ్లను ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం మన రైల్వే ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. జనరల్ బడ్జెట్లో రైల్వేను విలీనం చేసి ఆర్థిక పరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రైల్వే మన దేశ సమగ్రతకు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 508 రైల్వే స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు మోదీ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. ప్రధాని ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నిస్ రికార్డని తెలిపారు. ఈ పనుల కోసం 25,000 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని, సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హేసమని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె నివాసు, ఏపీ ఎంఎస్ ఐడిసి బీసీ అండ్ ఎండి డి మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డికే బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఏపీసీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం, ఇసుక కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా సిఐడి దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన రేపు పూచీకత్తును సమర్పించనున్నారు. మరొక వైపు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్ కు కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. ఎవరు సక్రమంగా పనిచేయరో వారిని మారుస్తున్నట్లు, అందులో తప్పేముందని నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కేతనం ఎగరవేస్తారని అన్నారు. ఎమ్మెల్యేల మార్పుపై ఎప్పటి నుంచో చెప్పుకు వస్తున్నారని తెలిపారు. ఎవరు సక్రమంగా పనిచేయరో వారిని మారుస్తున్నారని, అందులో తప్పేముందని నిలదీశారు. పచ్చకామెలున్న వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవటం వంటి పనులు చంద్రబాబు చేస్తారని అన్నారు. సర్వేల ద్వారా జగన్ ప్రజల మనస్సు తెలుసుకుంటున్నారని, జనాలు మెచ్చే వారికే టికెట్లు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సంక్రాంతిలోగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని చెప్పారని, ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఏపీని చంద్రబాబు అప్పుల ఊబిలోకి లాగారని చెప్పారు. ఏపీని జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని అన్నారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని చెప్పారు.
చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసినా ఆయన అభ్యర్థులు లేరని విమర్శించారు. కుప్పం నుంచి విజయం సాధించే అవకాశాలు లేవని, రెండో నియోజకవర్గం కోసం చంద్రబాబు వెతుకుతున్నారని ఆరోపించారు. లోకేష్, పవన్ కళ్యాణ్లకు కూడా ఇదే భయం ఉందని తెలిపారు. ఎంతమంది కలిసినా జగన్ను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. పవన్ ఏపీలో 2 చోట్ల ఓడిపోయారని, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. పవన్ గురించి మాట్లాడటం కూడా అనవసరమని చెప్పారు. జగన్ పాలనలో ప్రజల జీవితాలు మారాయని చెప్పారు. యువత సాధించలేనిది ఏదీ లేదు, అవునా కాదా? అలాంటి యువత అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యువజన దినోత్సవానికి విచ్చేసిన పెద్దలు తాతా మహారాజ్ గారికి, అలాగే పెద్దలు ప్రద్యుమ్న గారికి, మా సహచర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, అలాగే శైలజారెడ్డి గారికి, ఆసిఫ్ గారికి, మహేష్ గారికి, లలిత్ బాబు గారికి అండ్ మా శాఖకి, ముఖ్యంగా యువత అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. ఈ జనవరి 12వ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యువజనోత్సవ దినంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అని, చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తనను దేవినేని అవినాష్ ను గెలిపించాలని కోరారు. విజయవాడ ఆటోనగర్ లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ తనను ఎంతో అవమానించిందని, మెడపట్టుకొని అవమానకరంగా గెంటివేసిందని కేశినేని నాని మండిపడ్డారు. జగన్ తనను ఆప్యాయతతో అక్కున చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, మరో ఓల్డ్ సిటీ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. విజయవాడకు ఎయిర్పోర్టు కూడా వద్దని చంద్రబాబు ఆలోచించారని అన్నారు. కుమారుడు నారా లోకేష్ సీఎం కావాలనేది చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని అన్నారు. అమరావతి 30 ఏళ్లైనా పూర్తి కాదని తాను ఎప్పుడో చెప్పానని నాని అన్నారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని, కాజా నుంచి కట్టి ఉంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేదని చెప్పారు. ల్యాండ్ మాఫియాకు పోకుండా పాత అమరావతి నుంచి ప్లాన్ చేస్తే బాగుండేదని అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు అమరావతి రైతుల్ని మోసం చేశారని చెప్పారు. అభ్యర్థుల లిస్టులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టులో విజయవాడ ఎంపీగా నాకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. దానికి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయనకి ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించారు. అంటే చాలా మంది ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతి పరుడని వ్యాఖ్యలు చేసి అదే అవినీతి పరుడు వంచన చేరిన ఎంపీ కేశినేని నాని చిలక పలుకులు పలకటం మానుకోవాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలుగుదేశం సీనియర్ నేతలను కాదని విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిన తెలుగుదేశం అగ్ర నాయకులపై నాని చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
పశ్చిమ నియోజకవర్గం ఎంఎస్బే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిన అతనితో టీడీపీ నాయకులు వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం శాసనసభ్యుల్ని ఎంపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. తామందరూ తెలుగుదేశంతోనే ఉంటామని, తమకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కారణం ఈరోజు ఒక అవినీతి పరుడి దగ్గరికి మరి 2 సార్లు తెలుగుదేశం పార్టీ గౌరవించి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇస్తే మరి ఈరోజు పార్టీని కాదని నిన్నటిదాకా అవినీతి పరుడు వీడు రక్తం తాగుతాడు అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఆయన పంచన చేరి ఇవాళ చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఏదైనా కూడా 2019 మరి ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా నిన్ను మరి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి అనుసంధానకర్తగా ఆ రోజు ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులు మరి ఆ రోజే గద్దె రామ్మోహన్ రావు ఎంపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా నీకెందుకు అవకాశం ఇచ్చారో నీకు తెలియదా? మరి 2019 పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర నుంచి కూడా మరి 2014లో నీకు ఎంపీ సీట్ ఇస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ పరంగా పార్టీ శ్రేణులకి ఏమి నమ్మకం కలిగించావు? ఇవాళ మీ అవసరం కోసం నీ అహంకారంతో నీ అభిజాత్యంతో ఒంటెత్తి పోకడలు పోతూ ఇవాళ పార్టీని కాదని అక్కడికి ఆఖరి వరకు వేచి చూసాం. ఇంకా మారతాడు, ఇంకా మంచిగా ఉంటాడు, ఇంకా పార్టీకి అనుకూలంగా పనిచేస్తాడు అని చెప్పి ఎంతో ఆశించాం. నా ఆవేదన అంతా కూడా సగటు ఆవిర్భావం నుంచి తెలుగుదేశం నేపథ్యంలో మనమందరం చూస్తూ ఉన్నాం. స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు ఈ మధ్యకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం, అలాగే ఎవరైతే రాష్ట్రాన్ని వినాశనంతో మొదలుపెట్టాడో, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడో, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక దూశాడో, అభివృద్ధికి 0 పేరుతో అవార్డు పొందాడో, అలాంటి వ్యక్తి దగ్గర ఒక సైకో పరిపాలన దగ్గర నాని గారు చేరటం అనేది చాలా దురదృష్టకరం. నారా చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి మారు పేరు అని మనందరికీ తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. మలాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొకుండా ప్రజల నుంచి దూరం అయ్యారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల్ని గాని. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు సత్కరించి మద్దతు తెలిపారు. జగన్ సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ఇంతకన్నా కృషి చేస్తుందని, మైనార్టీ వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆసిఫ్ విజయం కోసం మరికొద్ది రోజుల్లో 20,000 మందితో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు మారేష్, అలాగే అర్బన్ అధ్యక్షులు మన గణేష్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అర్షాద్ గారు ఏదైతే బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారో ఆ పెద్దపీట వేసిన దాంట్లోనే నాకు ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. నాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా బీసీ సంఘం తరఫున మా సోదరులందరూ వచ్చి నాకు ఈ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే బీసీల్లో మంచి ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ ఉన్న కుల మతాలకు అతీతంగా ఉన్న ఈ ఒక నియోజకవర్గంలో అందరితో కలిసి మమేకమై మేము ఒక విజయాన్ని సాధిస్తాం. తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారిని కూడా జాతీయ అధ్యక్షులు, బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని కూడా
మేము ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి తీసుకొచ్చి ఇక్కడంతా ఈ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం. బీసీలో మద్దతు కోరుతాం. అలాగే బడుగు బలహీన వర్గాల వారితో కలిసి మనం అందరం ముందుకు సాగుతాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనా సరే ప్రజల్లో మమేకమై నేను ప్రజలతో కలిసి ఉంటానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే గత ప్రభుత్వాలు కూడా చూసాం మేము, బీసీలకు వెన్నుపోటు పొడిచి బీసీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడ అర్బన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆసిఫ్ అన్నకి విజయవాడ వెస్ట్ సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం చాలా ఆనందదాయకం. దీన్ని సపోర్ట్ చేయడానికి ఆసిఫ్ అన్నకి అన్ని రకాలుగా మా బీసీ సంఘం అండదండగా ఉందని తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాము. ఆసిఫ్ అన్న గురించి మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం. ఆయన చాలా మంచి మనిషి. ఇటువంటి వ్యక్తిని మనం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారు, అన్ని రకాలుగా కూడా అందరికీ సహాయకారాలు అందిస్తారని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్టు, ఈ 3 నియోజకవర్గాలకు కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తూ మా బీసీ సంఘాల తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అండాదండగా ఉండి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి వీళ్ళ గెలుపుకి, ఈ ఎమ్మెల్యేల గెలుపుకి మా వంతు సహాయం సహకారాలు పూర్తిగా అందజేస్తామని, వాళ్ళ గెలుపుకే మేము కృషి చేస్తామని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ గారికి, అలాగే మన గణేష్ గారికి, మేమంతా కలిసి బీసీ వర్గం ఆర్ కృష్ణయ్య గారి అండదండలతో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గంలో మేము ఎలా అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సపోర్టివ్లో ఉన్నామో, ఎలాగైతే మనం పనిచేసామో ఆసిఫ్ అన్న కూడా మాకు అలాగే పనిచేశారు. నా కార్పొరేషన్ సీట్కి తప్పకుండా ఆయన నాతో పాటే ఉండి నన్ను గెలిపించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా మంచి మెజారిటీతో మేము పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఎల్లప్పటికీ కూడా ఆయన తోడుకుంటామని చెప్పేసి, ఆయన సైన్యంలో మనం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలోని ముసాఫిర్ ఖానా పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటపోతిన మహేష్ తెలిపారు. పంజా సెంటర్ వద్ద గల ముసాఫిర్ ఖానా ఎదురుగా ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తూ స్థానిక నేతలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని పశ్చిమ నియోజకవర్గ అఖిలపక్షం డిమాండ్ చేసింది. 1000కి పైగా చిరు వ్యాపారస్తుల కుటుంబాలను నాశనం చేసే ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్, అసాంఘిక శక్తులకు ఫుడ్ కోర్టు ఏర్పాటైతే అడ్డాగా మారిపోయిందని తెలిపారు. ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తే అడ్డుకొని తీరుతామని అన్నారు. ఎదురుగా ఫుడ్ కోర్టు ఏర్పాటును జనసేన పార్టీతో పాటు స్థానికంగా ఉండేటువంటి అనేక మంది నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయొద్దని చెప్పి అధికారులకు కూడా విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారని మేము భావించాం. ఆ రోజునే చెప్పాం, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే కూల్ చేస్తామని చెప్పి, కూల్ చేస్తాం ఫుడ్ కోర్ట్ అని చెప్పాం. మరి 2 నెలల నుంచి ఈ పనులన్నీ ఆగినాయి. మరలా 4 రోజుల నుంచి ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి పనులు చేస్తూ ఉన్నారు, మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ముసాఫిర్ ఖానా ఉంది, ముసాఫిర్ ఖానా ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ముస్లిం సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఆ పార్కింగ్కి ఇబ్బందులు వస్తే ముసాఫిర్ ఖానాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం. దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు 40-50 సంవత్సరాల నుంచి, వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పాం. పురాతనమైనటువంటి ఆటో స్టాండ్ ఉంది, ఇక్కడ 100 మంది ఆటో కార్మికులకి ఇబ్బంది వస్తుంది, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పాం. దీంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చిరు వ్యాపారస్తులకి ఎవరైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారో, వైసీపీ తీర్థం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు.
కేశినేని నాని అవినీతి పరుడని నిరూపించడానికి మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. వైసీపీ పని అయిపోవటం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బెజవాడ రాజకీయం వేడెక్కింది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి వీడుకోలు చెప్పి వైసీపీ కండవ కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత, తిరిగి చెల్లించిందెంత అని నిలదీశారు. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా అని ప్రశ్నించారు. కేశినేని నాని కబ్జాలు చేశారని, కేశినేని నానికి భయం మొదలైందని తెలిపారు. తన ఆస్తులు ఎనికెపాడులో ఉన్నాయి కాబట్టి గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడని అన్నారు. టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీల్ని పక్కన పెట్టుకునేవాడు కాదని అన్నారు. అవినాష్ పక్కన లేకుండా తంతారని కేశినేని నానికి భయం పట్టుకుందని తెలిపారు. కేశినేని నాని ఓ చీటర్, క్యారెక్టర్లెస్, ఊసరవెల్లి అంటూ ఘాటుగా విమర్శించారు. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని 3 పార్టీలు మారారని, గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి వాళ్ల పార్టీలో చేరతానని అన్నారు అని, వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారని చెప్పారు. ఓసరవల్లి 2009 నుంచి 2014 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరే తెలుసు. కేశినేని నాని ఒక చేతులు, ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు, ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీగా చేరే ముందు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేస్తానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని, గన్నవరంలో పీటీ అయ్యాడు. అంటే ప్రజలు అతను అంత ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఖండించారు. టీడీపీకి పట్టిన శని నేటితో వదిలిందని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానంపై కారు కూతురు కోస్తే నాలిక కోస్తామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీ కేశినేని నానిపై విమర్శలు గుప్పించారు. అయ్యారాం గయారాములు పోతూ ఉంటారు. ఒక గయారాం కేశినేని నాని పోతే పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీకి పట్టిన శని వదిలి క్యాడర్ సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ గెలిచి 2 ఏళ్లు గడిచినా కోర్టుల్లో నాంచుతూ అధికారం పార్టీతో ములాఖాత్ అయ్యి పార్టీకి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. 2 పర్యాయాలు పార్టీ బీ ఫారం ఇస్తే గెలిచి నేడు అధిష్టానంపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి పిచ్చి కుక్కలు పిచ్చి కూతలు కూస్తే నాలిక కోస్తామంటూ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్థానిక ఎంపీ గారు కేశినేని శ్రీనివాస్ గారు ఈరోజు వైసీపీలోకి వెళ్ళటం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఎంపీ గారు, నేను నిజాయితీ పరుణ్ణి, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను, నీతి నిజాయితీగా బతకడానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పే మనిషి ఈ రోజున ఒక ఆర్థిక నేరగాడు పక్కన చేరటం, ఆ మసి అనేది ఈయన పూసుకోవడం, అది ఆయన తెలుసుకోవాలి. ఏదైతే మేము గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ గారిని చూస్తున్నాం. ఆయన గత 5 సంవత్సరాలు నిర్మోహమాటంగా ఏదైనా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. కానీ గత 4.5 సంవత్సరాల నుంచి మేమంతా గమనిస్తూనే ఉన్నాం. కాకపోతే మా స్థాయి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఒక ఎంపీ అవ్వాలంటే స్థానికంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు పనిచేస్తేనే ఆయన ఎంపీ అయ్యాడు. వ్యక్తిగతంగా ఎవరు కూడా గెలవలేరు. ఇదేం వార్డు నెంబర్ కాదు, సర్పంచ్ కాదు, లేకపోతే ఒక ఎంపీటీసీ పరిధి కాదు. ఇంత పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడితే
మీరు మీకు ఖర్చు అయిందో ఖర్చు అవ్వలేదో అదంతా సెకండరీ. కానీ మీ కింద ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష టీడీపీకి దాని తోక పార్టీలకు ముచ్చమటలు పడుతున్నాయని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అని అనటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. అసలు వాళ్ళ పార్టీకి గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జు దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావటం కల్లా అని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికే ప్రజలు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, 12వ డివిజన్ ఇన్ఛార్జు మాగంటి నవీన్ మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. 8-9 రోజులుగా 17వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, సోదరిమణి బెల్లందుర్గ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు, డివిజన్లోని ముఖ్య నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తాం. రాబోయే రోజుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ప్రజానీకం దగ్గరికి వెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, రామిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు జరగటం ప్రజానీకంగా గతంలో మా ప్రాంతం అనేక ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఈరోజు రోడ్లతో, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తుంటూ ఈరోజు అందరూ గారు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో జగన్ గారు మాకు అండగా ఉంటున్నారు. కాబట్టి మేమందరం గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అందించే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయనకి మేమందరం గారు అండగా ఉంటామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్పారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 17వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటాం. 17వ డివిజన్లో 8వ రోజు గడప గడపకు అవినాష్ అన్న హామీ అని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కంపెనీ ఎన్నో చెప్తుంటుంది, ఈనాడు అయితే మరీ చెప్తుంటుంది. వాళ్ళన్నీ కూడా మీరు నమ్మద్దు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గెలుస్తుంది. తూర్పులో అవినాష్ గారు 2024లో మంచి మెజార్టీతో కూడా ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఈ డివిజన్కు 8,000 మందికి సంక్షేమము, 1,850 మందికి ఇల్లులు, అభివృద్ధిలో వచ్చేలకి 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ అవినాష్ గారు ఎమ్మెల్యేగా వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, మోడల్ డివిజన్స్ కూడా చేయొచ్చని ప్రజలందరూ కూడా ఇలా ఇంతకంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? 2024లో అవినాష్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు పోటీ చేస్తారు. 175కి 175 గెలుస్తామని కూడా మేమందరం కూడా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి చేశాం, అదేవిధంగా ఆరోగ్యం కూడా చూస్తున్నాం. కాబట్టి అన్నీ చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు వేస్తారు. కాబట్టి ఓటు అన్ని నియోజకవర్గాల్లో 175 కూడా. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరుగుతుందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శుక్రవారం పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల వరకు కొందరు విద్యార్థులు డ్రగ్స్, గంజాయి మత్తులు జోగుతున్నారని తెలిపారు. ఇటువంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన యువత నిర్వీర్యమైతే భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన జాబ్ క్యాలెండర్, ఇతర అంశాలు ఏవి కూడా అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నేతలకు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జు మాణిక్యం ఠాకూర్ దిశను నిర్దేశించారని చెప్పారు. అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని, సిట్టింగ్లు మాజీలతో పాటు పలువురు నేతలు తమకు టచ్లోనే ఉన్నారని కామెంట్స్ చేశారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు బైక్, ఆటో సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవటమే తమ లక్ష్యమని ర్యాపిడో ఉద్యోగులు మండవ వంశీ, మనోజ్ తెలియజేశారు. సున్నా కమిషన్ పద్ధతితో ర్యాపిడో కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చేస్తామని వెల్లడించారు. రవాణా సేవల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ర్యాపిడో క్యాబుల సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఊబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీ పడనుంది. నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ వద్ద ఈ క్యాబ్లను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ట్రాఫిక్ సీఐ రాజేంద్ర ప్రసాద్లు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 2018లో మొదలైన సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని తెలిపారు. ర్యాపిడో యాప్ సహాయంతో అతి తక్కువ ధరకే నగర పరిధిలో ఎక్కడి నుంచైనా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఇతర దేశాలలో ఎప్పటినుంచో ఈ సౌకర్యం విజయవంతంగా నిర్వహించబడుతుందని చెప్పారు. నిరుద్యోగులకు కూడా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ర్యాపిడో ప్రారంభించిన ఈ సర్వీసు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ర్యాపిడో ఉద్యోగులు మండవ వంశీ, మురళి మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు ఆదరించి మార్కెట్ విస్తరించుకోవటమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమిషన్ పద్ధతితో ర్యాపిడో కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని వెల్లడించారు. 2018లో మొదలైన ర్యాపిడో ఆటోలతో మొదలై అదే సమయంలో మోటార్ బైక్స్తోనూ ఈ రోజున క్యాబ్తో కూడా మొదలవటం ఇది మంచి పరిణామం. ఈ సిస్టంలో ఇది కంపెనీకి వచ్చే లాభాల కంటే కూడా కస్టమర్లకి చాలా తక్కువ రేటుతో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ట్రావెలింగ్ అంతా కూడా ఖర్చులు చాలా తగ్గిపోతాయి. నేను అనుకోవడం ఒక్కొక్క స్టేజ్లో అది ఆల్మోస్ట్ ఆటోలకి, బస్సులకి ఏమాత్రం వాటికంటే కూడా రీజనబుల్ రేట్స్తో ఈ క్యాబ్స్ అనేవి మూవ్మెంట్ అవుతాయి. ఎందుకంటే ఇతర దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 20 సంవత్సరాల నాడే ఈ సిస్టమ్ వచ్చింది. నేను కూడా నాకు తెలిసి 1999 ఆ ప్రాంతంలో సింగపూరు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అప్పటికే ఇది చాలా విస్తృతమైన ప్రచారంలో ఉంది. ఏదేమైనా కూడా ఈ ర్యాపిడో మరి ఆటోలో అయితే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా ఇది ఉంది. అదేవిధంగా బైక్స్ అయితే హైదరాబాద్ నగరంలో సుమారు రోజుకు 1,00,000 మంది బైక్స్ని బుక్ చేసిన సందర్భంగా ఉంది. ఈ ర్యాపిడో కార్లు కూడా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది. ప్రజలందరూ కూడా మేలైన సౌకర్యం కలిగినట్టు అవుద్ది. ఫుల్గా రన్ అవుతున్న ఈ ఓలా, ఊబర్లో మేము కూడా భాగస్వామ్యం. కొత్తగా ఈరోజు లాంచ్ అయినటువంటి ర్యాపిడోలో మేము జాయిన్ అవ్వడం, ఈ సందర్భంగా ఇక్కడ అందరూ నా తోటి కార్మిక సోదరులు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాపిడో వాళ్ళు ఇస్తున్న స్కీమ్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఎవరికి కూడా కమిషన్ అనేది లేకుండా వీళ్ళు ఫస్ట్ ట్రయల్ మార్కెట్లో ఎక్కించడానికి వచ్చిన కస్టమర్ ఇచ్చినటువంటి పూర్తి ఫేర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫేర్ అమౌంట్ని డ్రైవర్కే ఇచ్చేటట్టుగా వీళ్ళు చేశారు. బాగుంది. రానున్న రోజుల్లో ఈ కొన్ని సమస్యలు ఉన్నాయండి. క్యాబ్ డ్రైవర్స్కి రేట్లు అనేవి బాగా తక్కువగా ఉంటున్నాయి. డీజిల్ రేట్లు గత 10 సంవత్సరాల క్రితం ఎంతైతే ఉన్నాయో దానికి ఇప్పుడు డబుల్, త్రిబుల్ అయిపోయినాయి. కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని డ్రైవర్ కార్మికుల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్మికుడికి వాళ్ళకి న్యాయమైన రేటు, ఇప్పుడు ఏసీలో నడవాలండి, ట్రాఫిక్లో వెళ్ళాలి, ఎస్టిమేషన్ రేటు ఒక 20 కిలోమీటర్లు ఉందనుకోండి, 20 కిలోమీటర్లకు 500 ఇస్తే బిల్లు, దాంట్లో కమిషన్లు, ఆయిల్ పోను వచ్చేది 250 రూపాయలే. 50% క్యాబ్ డ్రైవర్కి వస్తుంది. మరి ఈ 250 రూపాయలతో అతను సాయంత్రానికి ఎన్ని రైళ్ళు వేస్తాడు? ఒక 4 రైళ్ళు వేస్తే కానీ అతనికి ఒక 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళని పరిస్థితి. ఇవాళ ప్రతి కారుకి ఈఎంఐ వచ్చి 15,000 తక్కువ ఏ కారుకి లేదండి. పెరిగిన డీజిల్ రేట్లు, ఆయిల్ రేట్ల దృష్ట్యా
ప్రతి డ్రైవర్కి ఈ ర్యాపిడో అనేది మనం 2018లో బైక్ ట్యాక్సీ అనేది లాంచ్ చేశాము. తర్వాత అదేవిధంగా 2020లో ఆటోని లాంచ్ చేయడం జరిగింది. సో దానివల్ల చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఉపాధి కలిగించడం జరుగుతూ ఉంది. ఈరోజు ర్యాపిడో క్యాబ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్ ఏంటంటే లో ప్రైస్ టు కస్టమర్ అండ్ జీరో కమిషన్ టు ది క్యాప్టెన్ అనే కాన్సెప్ట్తో మనం ర్యాపిడో క్యాబ్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ర్యాపిడో క్యాబ్స్ వల్ల కూడా కస్టమర్కి చాలా తక్కువ ప్రైస్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాప్టెన్స్ దగ్గర నుంచి జీరో కమిషన్, వాళ్ళకి ఏం కమిషన్ లేకుండా వాళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మరింత ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా కస్టమర్లకి చాలా ఈజీగా రైడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఎంతమంది కస్టమర్లు విజయవాడలో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ బైక్ వచ్చేసి ఒక 20,000 మెంబర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆటో వచ్చేసి ఒక 8,000 మంది బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఈ స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో కూడా మేము ముందంజలో ఉంటామనేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ర్యాపిడో సంస్థ అనేది విజయవాడ కానీ వైజాగ్ నగరాల్లో కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో అన్ని సెగ్మెంట్స్లోనూ మంది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నేను విజయవాడ ర్యాపిడో సిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. 2018లో మనకి ర్యాపిడో బైక్ ట్యాక్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఉంది. సో అలానే 2020లో ఆటో అనేది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనం విజయవంతంగా నడుస్తుంది. సో దీనివల్ల చాలామంది ఉపాధి అనేది మేము కల్పిస్తున్నాము. అలానే ఇప్పుడు ర్యాపిడో క్యాబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారిచే లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సర్వీసెస్ మన విజయవాడ ప్రజలు తెలుసుకొని ఇది మరింత వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు. వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోని నెంబర్ 1గా నిలుస్తుందని ఆశాభావం. మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కిషన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్. రేపు ఏపీసీఐడీ కార్యాలయానికి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందన్న మంత్రి రోజా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయకేతనం ఎగరవేస్తారని జోస్యం. ఎవరూ సక్రమంగా పనిచేయరో వారిని మారుస్తున్నారని, అందులో తప్పేముందని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.